సిద్దిపేట కమలదళంలో కొత్త గొడవ మొదలైంది. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడిపై పలువురు స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. తాజాగా ఫోన్ కాల్ సంభాషణ కొత్త వివాదానికి దారితీస్తుంది. ఇంతకీ ఫోన్ కాల్లో ఏముంది? లెట్స్ వాచ్. సిద్దిపేట జిల్లా బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నియమితుడైన బైరి శంకర్ ముదిరాజ్ వివాదంలో చిక్కుకున్నారు. బీసీ కోటాలో శంకర్కు జిల్లా అధ్యక్ష పదవి దక్కినట్లు మొదట్లో ప్రచారం జరిగింది. అలాగే బైరి శంకర్ నియామకాన్ని కొందరు సీనియర్లు వ్యతిరేకించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడాన్ని తప్పుబట్టారు. అధ్యక్షుడిగా అందరినీ కలుపుకుపోవాల్సిన శంకర్ కూడా పంతాలకు పోవడంతో స్థానిక నేతల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. కొందరు సీనియర్లను శంకర్ పట్టించుకోవడం లేదనే టాక్ ఉంది. అయితే ఈ వివాదాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు మెదక్ ఎంపీ రఘునందనరావు యత్నం చేశారు. వీలు దొరికినప్పుడల్లా సిద్దిపేటకు వెళుతూ పార్టీ నేతలు కార్యకర్తలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ పనిచేయలేదు. ప్రస్తుతం జిల్లా కొత్త అధ్యక్షుడు శంకర్, మాజీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మోహన్ రెడ్డిల వర్గాలుగా పార్టీ విడిపోయింది. దీంతో క్యాడర్ అయోమయంలో పడింది. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్. ఇటీవల ఒక కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు శంకర్. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సరే ముదిరాజ్ సామాజిక వర్గానికి మాత్రమే మద్దతివ్వాలన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. శంకర్ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో శంకర్పై మిగతా బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీలో కుల రాజకీయాలకు తావులేదంటున్నారు. శంకర్పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. అయితే ఫోన్ కాల్ లీక్పై శంకర్ ఇంతవరకు స్పందించలేదు. ఇప్పటికే మెదక్ బీజేపీలో గ్రూపుల గొడవలున్నాయి. తాజాగా అధ్యక్షుడి ఆడియో కాల్ వ్యవహారం తెలంగాణ బీజేపీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది.